హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెలర్ పాత్. లాస్ట్ వీడియోలో మనం పాలెం బీచ్కి కవర్ చేసుకొని మన రూమ్కి వెళ్ళిపోయాం కదా. మళ్ళీ నెక్స్ట్ డే మేము కోల్వా బీచ్కి వెళ్దామని అనుకున్నాము. ఈ కోల్వా బీచ్ ఏంటంటే మేమున్న ఏరియాకి కనీసం ఆల్మోస్ట్ 30 నుంచి 40 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. యాక్చువల్గా ఫస్ట్ నార్త్ గోవా వెళ్దాం అనుకున్నాం, కానీ ఈ బీచ్ దగ్గర మనకు వాటర్ స్పోర్ట్స్ అవన్నీ అంటే వాటర్ గేమ్స్ ఉంటాయి కదా, సో అలాంటివి ఉంటాయి. సో ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళాము. కానీ బీచ్ అయితే ఇట్లా ఎంట్రన్స్లో అంతా బాగానే ఉంది. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ అదంతా కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. అంటే నాకు తెలియదు కదా, ఫస్ట్ టైం నేను ట్రావెల్ చేయటం, సో గోవాకి రావడం కూడా ఫస్ట్ టైమే కాబట్టి అది నేను ఎక్కువ అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రతి చోట మనకి అట్లా టెంట్లు వేసి ఉంటారు కదా, సో ఆ టెంట్లు వేసిన చోట మనకి వాటర్ గేమ్స్ అనేవి అంటే దానికి కావాల్సిన మనీ కానీ లేకపోతే ఏమేమి వాటర్ గేమ్స్ ఉన్నాయి, ఎంత ఛార్జ్ చేస్తారు ఏమి అని ఇక్కడ పక్కన టెంట్స్ ఉంటాయి అన్నమాట. ఆ టెంట్స్ దగ్గర మనకి చెప్తున్నారు, ప్లస్ డిస్ప్లే చేస్తున్నారు. నేనైతే పారాగ్లైడింగ్కి వెళ్దాం అనుకున్నాను. ఫస్ట్ పారాగ్లైడింగ్కి పర్ పర్సన్ 1200 అలా చెప్పారు. సో మీరు ఒకేసారి ముగ్గురు కానీ నలుగురు కానీ వస్తే వెంటనే తీసుకెళ్ళిపోతాము, సో ఇబ్బంది ఏమి ఉండదు, తొందరగానే కంప్లీట్ అయిపోద్ది. యాక్చువల్గా ఈ పారాగ్లైడింగ్కి మనకి కొంచెం టైం పట్టిద్దని చెప్పారు. సో మేమేంటంటే నలుగురు ఉన్నాం కదా, సో ఒకేసారి పని అయిపోద్దని చెప్పి పర్ పర్సన్ 1200 చొప్పున మాట్లాడుకున్నాం అనమాట. సో అంతా అయిపోయింది. సరే ఇంకా డబ్బులు పే చేద్దాం అనేలోపు యాక్చువల్గా నా దగ్గర ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే క్యాష్ లేదు, వాళ్ళేమో క్యాషే కావాలంటున్నారు. సో ఒకవేళ కనుక మొత్తం నా దగ్గర క్యాష్ ఉంటే పే చేసేవాడిని అనవసరంగా, కానీ నాకు క్యాష్ లేక కొద్దిసేపు ఆగాల్సి వచ్చింది. ఈలోపు నేను మనకి పారాగ్లైడింగ్ చేసేటప్పుడు ఒకసారి నీళ్ళలో ముంచి లేపుతారనమాట, అంటే డిప్ చేస్తారు. సో అలా డిప్ చేయడానికి మళ్ళీ ఎక్స్ట్రా 300 ఛార్జ్ చేస్తారంట. ఫస్ట్లో మాకు చెప్పినప్పుడు ఏంటంటే ఆ 1200లోనే మీకు ఆ డిప్పింగ్ అదంతా వస్తుంది అని చెప్పారు. సో ఎప్పుడైతే నేను డబ్బులు పే చేయడానికి వెళ్ళానో అక్కడ క్లియర్ కట్గా రాస్తుంది ఆ డిప్పింగ్కి, ఎక్స్ట్రా డిప్పింగ్కి అయితే 300 ఛార్జ్ చేస్తామని చెప్పి. అలా వాళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారేమో అనిపించి ఇంకా మేము వద్దులే ఇంకో చోటుకి వెళ్దాము. యాక్చువల్గా మేము ఎలాగో గోకర్ణ వెళ్దాం అనుకుంటున్నాం కదా, సో ఆ ఏరియాలో ఉంటాయి వాటర్ గేమ్స్ అని చెప్పి అనుకుని ఇంకా మేము నార్త్ గోవా కానీ లేకపోతే యాక్చువల్గా నార్త్ గోవా కాకుండా పనాజీ వెళ్దాం అనుకుంటున్నాం. పనాజీ ఏంటంటే కొంచెం బాగుంటుంది ఏరియా, కొంచెం సిటీ టైప్లో ఉంటుంది. మాకెక్కడ ఇప్పటివరకు కూడా సిటీ టైప్లో ఏం కనపడలా. సో అందుకని మేమున్న కోల్వా బీచ్ నుంచి డైరెక్ట్గా పనాజీ అయితే వెళ్తున్నాము. ఈ పనాజీకి వెళ్ళే దారిలో ఇట్లా మనకి కేబుల్ బ్రిడ్జ్ అయితే ఉంది. కేబుల్ బ్రిడ్జ్ అయితే చూడటానికి చాలా బాగుంది. ఈ బ్రిడ్జ్ దాటితే మనం ఇంకా పనాజీలోకి ఎంటర్ అయినట్టే. యాక్చువల్గా పనాజీలో కొన్ని కలర్డ్ హౌసెస్ ఉంటాయి కదా, కలర్డ్ హౌసెస్ కానీ లేకపోతే కొన్ని పాత చర్చెస్ కానీ అవి చూడటానికి వెళ్ళామన్నమాట. ఈ కేబుల్ బ్రిడ్జ్ ఏంటంటే వీడియోలో ఎలా ఉందో తెలియదు, కానీ డైరెక్ట్గా చూడటానికి చాలా బాగుంది. మనకి ఆల్మోస్ట్ ఒక 500-600 మీటర్స్ అట్లా ఉంటుంది ఈ కేబుల్ బ్రిడ్జ్ అనేది. ఇది దాటుకుని వెళ్తే మనకి పనాజీ సిటీ వచ్చేసినట్టే. మనం మూవీస్లో చూసే ఉంటాం, పనాజీ సిటీ అంటే మనకి ఆ బీచ్ పక్కనే ఒక బిల్డింగ్స్, రోడ్డు, కొన్ని షూటింగ్స్ కూడా జరుగుతాయి ఆ స్పాట్స్లో. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత అసలు ఎంతకి వస్తుంది సిటీ వస్తుంది అని అనుకుంటానే ఉన్నాం. ఆ గూగుల్ మ్యాప్ మమ్మల్ని అటు ఇటు తిప్పుతూనే ఉంది, ఎంతకీ రాదు. చిరాకైతే వచ్చేసింది. ఆల్మోస్ట్ మనం కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఇదిగో వచ్చేసింది అనుకుంటున్నాం, కానీ అటు తిప్పి మ్యాక్సిమం ఒక 10-15 కిలోమీటర్స్ తీసుకెళ్ళింది. అయినా సరే మళ్ళీ మాకు ఇట్లాగే ఉంది రోడ్డు. సో ఇంకా వచ్చేసిద్ది అనుకుంటున్నాం, కానీ రాలా. ఆ గూగుల్ మ్యాప్ ఏమో సరిగ్గా చూపించేసావదు. చాలాసేపటి తర్వాత ఎప్పటికో ఓకే ఇంకా వచ్చేసింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే కొన్ని బిల్డింగ్స్ అయితే కనపడ్డాయి మనకి. అంటే ఇప్పుడు దాకా మనం ట్రావెల్ చేసిన ఏరియా వచ్చేసి అంతా ఫారెస్ట్లో ఉంటుంది కదా, సో ఒక్కసారిగా ఆ బిల్డింగ్స్ చూసేసరికి కొంచెం హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఈ బిల్డింగ్స్ మనకి ఆ ఏరియాలో మేము ఏదైతే అన్నామో కానోకోన అనే ఏరియా ఉంది కదా పోయిన వీనం దగ్గర, సో అదంతా ఫారెస్ట్ ఏరియా, అక్కడ అసలు బిల్డింగ్సే లేవు. సో మనం ఎప్పుడైతే పనాజీ సిటీలోకి ఎంటర్ అయ్యామో ఇలా కొంచెం బిల్డింగ్లు కనపడి కొంచెం సిటీ మాదిరిగా అనిపించింది. సో దాంతో కొంచెం హ్యాపీగా అనిపించింది. ఎవరైనా సరే గోవా వస్తే ఓన్లీ బీచ్ల్లో స్పెండ్ చేద్దాం అనుకుంటే సౌత్ గోవా బెటర్. లేదు కొంచెం సిటీ టైప్ ఆఫ్ వ్యూ కావాలి, మనకి సిటీ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కావాలి, కొన్ని బిల్డింగ్స్ కానీ లేకపోతే ఇంకేదైనా సరే కావాలి అనుకుంటే కనుక మనకి నార్త్ గోవా కానీ లేకపోతే ఓల్డ్ గోవా కానీ లేకపోతే పనాజీ కానీ బెటర్. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేసిన గోవా వేరు, ఇక్కడున్న గోవా వేరు. అంటే నేనేమనుకున్నానంటే ఎప్పుడైనా సరే గోవాలోకి ఎంటర్ అయినప్పుడు ఇంకా వచ్చేసిందిలే, ఇంకా మనం ఏదైతే అనుకున్నామో వ్యూ పాయింట్స్, ఆ ఓల్డ్ చర్చెస్ కానీ లేకపోతే బీచ్ కానీ, రోడ్డు పక్కనే మనకి బీచ్ ఉంటుంది, సో అక్కడ నుంచి వ్యూస్ కానీ బాగుంటాయని చెప్పి అనుకున్నాం. కానీ బుక్ చేసిన చోట మనం ఏదైతే సౌత్ గోవాలో బుక్ చేసాం కదా, ఆ సౌత్ గోవాలో అసలు ఏమీ లేవు, ఒక్కటి కూడా లేదు, అంతా అడవి ప్రాంతం అనమాట.
కాకపోతే కొంచెం ఫ్యామిలీ స్పెండ్ చేయడానికి బాగుండిద్ది అనే, కానీ అక్కడైతే ఏమీ లేవు. ఎక్కడైనా సరే రూమ్స్ అనేవి ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి. నన్ను అడిగితే మ్యాక్సిమం ఒకవేళ పనాజీలో కానీ లేకపోతే ఓల్డ్ గోవాలో కానీ ఏదన్నా స్టే చేయటం బెటర్ నా ఉద్దేశం. నాకు గోవా గురించి తెలియదు కాబట్టి నేను ఏంటంటే మాతో పాటు వచ్చిన ఇంకో ఫ్యామిలీ ఉన్నారు కదా, సో అతని లీడ్ తీసుకొని సో తనే బుక్ చేశారు. లేకపోతే నేను మ్యాక్సిమం ఆ ఏరియా కనుక మనకి ఫారెస్ట్ ఏరియా అయితే నేను అసలు వద్దనే చెప్పేవాడిని. ఎందుకంటే 2 రూమ్స్ కలిపి 14,000 రూపాయలు ఛార్జ్ చేశారంటే సో అదే 14,000కి మనకు ఎక్కడైనా దొరుకుతాయి కదా, ఈవెన్ కనీసం చిన్న చిన్న రూమ్స్ అయినా దొరుకుతాయి కదా, దొరకకుండా ఏమి ఉండవుగా. ఎక్కడో తీసుకెళ్ళి ఫారెస్ట్లో పడేశారు. ఆ ఫారెస్ట్ని చూసుకుంటే ఏం కూర్చుంటాం. మళ్ళీ అక్కడి నుంచి మేము ఏదైనా బీచ్కి వెళ్ళాలన్నా సరే ఆల్మోస్ట్ 30 to 40 కిలోమీటర్స్ లేదా 50 కిలోమీటర్స్. మేమున్న ఏరియా దగ్గర నుంచి మేము పనాజీ రావాలంటేనే 75 కిలోమీటర్స్ చూపించింది. సో ఇంక అర్థం చేసుకోండి, 75 కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ 2.5-3 కిలోమీటర్స్, 2.5-3 అవర్స్ జర్నీ పడుతుంది. నాకు తెలిసి నేను గోవాలో ఎంజాయ్ చేసింది ఏం లేదు. ఎవరైనా తాగి కొంచెం ఎంజాయ్ చేయడానికి అయితే గోవా బాగానే ఉంటుందిలే, కానీ బీచెస్లో నా ఉద్దేశ ప్రకారం అయితే గోవా నాకైతే నచ్చలా. అంతా ఫారెస్ట్ ఏరియా లాగానే ఉంది, ఎక్కడ సిటీ అయితే కనపడలా. అందరి టేస్ట్లు ఒకలా ఉండవుగా. సో నా టేస్ట్ ప్రకారం ఏంటంటే నాకు కొంచెం సిటీ టైప్ ఆఫ్ వ్యూ అనేది నాకు ఇష్టం కాబట్టి సో నేను అది కోరుకుంటా. సో అందరూ ఏంటంటే చెట్లు కొంచెం ఫారెస్ట్ ఏరియా కోరుకునే వాళ్ళకైతే గోవా అనేది బాగానే ఉంటుంది. ఈ బీచెస్ కూడా మెయిన్ నాకు అదే నచ్చలా. అసలు అన్నీ ఒక చోట ఇంకో చోట 40-50 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటే అసలు జర్నీకి టైం అంతా సరిపోతుంది. మేము కారు ఎక్కటం 2-3 గంటలు కారులోనే జర్నీ చేయటం, మళ్ళీ అక్కడికి వెళ్ళటం 1 గంట. మేము ఎక్కడైనా సరే బీచ్లో స్టే చేసింది 1 గంట అయితే కారులో జర్నీ చేసిందే 4-5 గంటలు 7-8 గంటల జర్నీ ఉంది. గోవా ఎక్స్ప్లోర్ చేసిందంతా కారులోనే ఉంది. ఇంకా మిగతాదంతా మేము అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసింది అయితే ఏం లేదు. ఇంకా చాలాసేపటి తర్వాత ఎప్పటికో ఇంకా గూగుల్ మ్యాప్ మమ్మల్ని కరుణించి ఆ లొకేషన్కి అయితే తీసుకొచ్చింది. ఇదిగోండి, ఇది పనాజీ సిటీలో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ చర్చ్ అనమాట. మేము వెళ్ళినప్పుడు క్రౌడ్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. అందరూ ఫొటోస్ తీసుకోవడానికి లేకపోతే చర్చిలోకి వెళ్ళటానికి రెడీగా ఉన్నారు. కానీ చర్చిలోకి వెళ్ళటానికి అయితే షార్ట్స్ అయితే అలౌ లేదు. మామూలుగా డ్రెస్ ఫుల్ ప్యాంటు షర్ట్ అయితే ఉండాలి. షార్ట్స్ని అయితే అలౌ చేయట్లేదు షార్ట్స్ వేసుకుంటే కనుక. ఇప్పుడు మేమున్న డే వచ్చేసి 24th డిసెంబర్ అనమాట. అంటే మనకి ఇవాళ నైట్ అంటే ఈరోజు అర్ధరాత్రి వరకు మనకి క్రిస్మస్ సెలబ్రేషన్స్ బాగా జరుగుతాయి, అందుకే డెకరేట్ చేశారు ఇక్కడ. ఇంకొద్దిసేపు అయ్యాక కలర్డ్ హౌసెస్ చెప్పాను కదా, షూటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి. మంచి ఫోటో స్పాట్, మనకి ఫొటోస్ తీసుకోవడానికి కొన్ని మంచి స్పాట్స్ ఉంటాయి కదా, సో ఆ ఏరియాకి అయితే వెళ్తున్నాము. ఆ ఏరియాలో కూడా మ్యాక్సిమం చాలా క్రౌడ్ ఉంది. మనం ఇప్పటి నుంచి మనకి ఆ చర్చి దగ్గర నుంచి రైట్ సైడ్లో ఒక వే ఉంటుంది, అక్కడి నుంచి అలా కొంచెం ముందుకెళ్తే ఒక 500 మీటర్స్ 600 మీటర్స్ అలా నడుచుకుంటూ వెళ్తే మనకి ఆ కలర్డ్ హౌసెస్ అనేవి వస్తాయి. ఇక్కడ ప్రతి ఇంటికి బోర్డు పెట్టారు, ఇక్కడ ఫొటోస్ తీసుకోకూడదు. ఏముంది ఫొటోస్ తీసుకుంటే ఏమైందో నాకైతే అర్థం కావట్లే. ఎక్కడికక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, ఫొటోస్ తీసుకొని ఇవ్వట్లేదు. ఆ పక్కన సెక్యూరిటీ అతను అడిగితే ఏం లేదండి, ఫొటోస్ తీసుకునేటప్పుడు ఇక్కడ చెట్లను కానీ లేకపోతే ఉన్న అట్మాస్ఫియర్ని కానీ కొంచెం ఇచ్చేస్తున్నారు. సో దానివల్ల ఇంటికి సంబంధించిన వాళ్ళ ఇంటి ఓనర్స్ ఎవరు ఒప్పుకోవట్లేదు, అందుకే ఎక్కడికక్కడ మనకు బ్యానర్స్ అయితే పెట్టారు అని చెప్పారు. సో అది కూడా నిజమే కదా, మనం కూడా ఫొటోస్ దిగి వెళ్ళిపోతే బాగానే ఉంటుంది, కానీ అక్కడ కొంచెం గలీజ్ చేసి కొంచెం ఇబ్బంది పెట్టి చేస్తే కరెక్ట్ కాదు కదా. సో అందుకని మేము కూడా వచ్చేసాం, ఏదో లైట్గా ఫొటోస్ దిగేసి. మ్యాక్సిమం ఆ ఏరియాలో చాలామంది ఉన్నారు షూటింగ్స్ షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటా. మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, సో ఎండ అయితే వాచిపోతుంది. మాకు చాలా వరకు స్వెట్ పట్టేసి దాహం వేసేసి ఇబ్బందిగా అనిపించి, ఇంకోటి ఏంటంటే ఎక్కడ నీడలో కూడా ఎవరు ఆగనివ్వట్లా. ఇప్పుడు పక్కన మేము ఎప్పుడన్నా ఆ సైడ్ నడుస్తూ ఉన్నా కూడా పక్కన సెక్యూరిటీ అతను వచ్చి ఇక్కడ నడవకూడదు, ఇక్కడ టచ్ చేయకూడదు అని చెప్తా ఉన్నారు. అందుకే మేము కూడా ఎక్కువసేపు ఉండకుండా లైట్గా ఫొటోస్ దిగేసి ఇంకా కొద్దిసేపు ఆగి పక్కనే ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడ బిర్యానీ తిందామని చెప్పి వెళ్ళామన్నమాట. సో బిర్యానీ స్పైసీగా ఉండిద్ది అని ఎక్స్పెక్ట్ చేశాము, కానీ ఎక్కడైనా ఒకటే. నాకు తెలిసి గోవాలో ఫుడ్ కూడా ఏం బాగలే. ఇక్కడ ఫుడ్ ఏంటంటే గోవాలో ఫారినర్స్ ఎక్కువ మంది వస్తారు కదా, సో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నట్టు ఉంది ఫుడ్ అంతా. ఫుడ్ కూడా మనకు నచ్చినట్టయితే ఎక్కడా లేదు. ఇంకా ఈ కలర్డ్ హౌసెస్ ఏంటంటే ఇండివిజువల్ హౌసెస్సే, అంటే మనకి ఫ్యామిలీస్ ఉంటారు అందులో. వాళ్ళు ఏంటంటే ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ మరి కలర్స్ ఎందుకు అలా వేయించుకున్నారో లేకపోతే ఏంటో మనకు తెలియదు, కానీ వీళ్ళందరూ ఓనర్స్. ఇక్కడేమి ఇది పెద్ద స్పెషల్ ఏరియా ఏం కాదు. ఇక్కడ
మ్యాక్సిమం అందరూ ఈ ఏరియాకి వచ్చి కొన్ని కొన్ని కలర్స్ హౌసెస్ ఉన్నాయి, సో మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, ఫోటో స్పాట్స్ ఉన్నాయి అని చెప్పి ఫారినర్స్ కూడా చాలామంది వచ్చి ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగుతున్నారు. ఎవరిని ఫోటో దిగనవట్ల, ఏదో ఇంకా ఎవరన్నా ఇట్లా జస్ట్ ఫొటోస్ దిగి వెళ్ళిపోతే ఇబ్బంది ఏమి ఉండదు, కానీ అక్కడే చాలామంది గోడల టచ్ చేసి లేకపోతే ఆ చెట్లను కదిలిచ్చేసి మొక్కలను కదిలిచ్చేసి ఇబ్బంది పెట్టి, మేమున్న టైంలో అయితే ఒకతను వేరే వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు, ఇట్లా చేయకూడదు ఇక్కడ ఉండకూడదు అని. సో వాళ్ళు కూడా ఫోటో దిగడానికి వచ్చిన వాళ్ళు కూడా ఆయనతో గొడవ పెట్టుకున్నారు. ఇది చూడడం అయిపోయిన తర్వాత బిర్యానీ తినడానికి వెళ్దాం అనుకున్నాం కదా. సో బిర్యానీ తినేసేసి మనకి పక్కనే ఉన్న ఓల్డ్ గోవా ఉంది. ఓల్డ్ గోవాలో కొన్ని కొన్ని ఓల్డ్ చర్చెస్ ఉన్నాయి, అవి చూడడానికి వెళ్దాం అనుకున్నాం. కానీ సో అందరికీ ఇంక నీరసం వచ్చేసింది ఈ ఎండలో, ఇంకా అంత దూరం వెళ్ళి. మ్యాక్సిమం మాకు జర్నీకే టైం అంతా గడిచిపోతుంది. మేము ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 10-15 నిమిషాలు ఉన్నాం అంతే, మిగతా టైం అంతా కారులోనే గడుపుతున్నాం. అక్కడ నుంచి ఇక్కడ వరకు 75 కిలోమీటర్స్. ఇది పోయింగ్ నుంచి ఇక్కడ వరకు 75 కిలోమీటర్స్ అంటే అర్థం చేసుకోండి, ఆల్మోస్ట్ 3 to 4 hours మాకు జర్నీకే పట్టింది. ఇక్కడ ఉన్నది ఎంత, అక్కడ ఒక 10 minutes, ఆ చర్చ్ దగ్గర ఒక 10 minutes, ఈ కాలేజ్ హౌసెస్ దగ్గర ఒక 10 minutes అంతే. మిగతా టైం అంతా మాకు జర్నీకే సరిపోతుంది. ఇంకెందుకులే అంత దూరం వెళ్ళి మళ్ళీ ఇబ్బంది పడి. మళ్ళీ ఆ ఓల్డ్ గోవా ఏంటంటే కనీసం ఇంకా 15 కిలోమీటర్స్ ఉంది. అంటే మేము ఏదైతే సెయింట్ బాసిలికా చర్చ్ అని ఒకటి ఉంది, సో అది చూద్దాం అనుకున్నాం. కానీ మళ్ళీ అంత దూరం వెళ్ళాలంటే ఈ జర్నీ ఉంది, మళ్ళీ ఇంకా అదంతా ఇంకెంత టైం పట్టిద్దాం అని చెప్పి జస్ట్ లైట్గా ఫొటోస్ దిగేసి ఇంకా వచ్చేసాము. మ్యాక్సిమం గోవా అంతా చర్చెసే ఉంటాయి, ఎందుకంటే ఇంతకుముందు పోర్చుగీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు కాబట్టి. సో అప్పట్లో వాళ్ళు ఈ చర్చెస్ కట్టుకున్నారు. సో అందుకే మనకి మ్యాక్సిమం గోవా అంతా చర్చిలే ఉంటాయి. ఇది చూసుకున్న తర్వాత మేము కోలా బీచ్కి అయితే వచ్చాము. ఈ కోలా బీచ్ ఏంటంటే ఆల్మోస్ట్ మనకి 45-50 కిలోమీటర్స్ చూపించింది, ఇది పనాజీ నుంచి. సో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసరికి మన కారు అలౌ అయితే లేదు. మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక జీపులు ఉంటాయి కొన్ని, ఆ జీపుల్లో పర్ హెడ్ 100 రూపీస్ తీసుకుంటారు. సో అక్కడ నుంచి మనకి 1 కిలోమీటర్ లేదా 1.5 కిలోమీటర్ చూపిస్తుంది. సో ఆ 1.5 కిలోమీటర్ మనం వాళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తారో ఆ జీప్లో వెళ్ళాలి. ప్రైవేట్ కార్స్ వెళ్తున్నాయి కానీ కొన్ని, నాకు తెలిసి సూటబుల్ కాదు. ఆ రోడ్స్లో చాలా హెవీగా ఉంది, ఆఫ్ రోడ్ అనమాట మొత్తం, పైనుంచి కిందకి కొండ దిగటం మళ్ళీ కొండ ఎక్కటం. సో అందుకని మ్యాక్సిమం ఇదే ప్రిఫర్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కోలా బీచ్కి ఎవరైతే వస్తారో వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ వెహికల్ కాకుండా ఇట్లా వాళ్ళ వెహికల్లో ఒక 100 రూపీస్ ఇచ్చి వెళ్ళటమే కరెక్ట్. మేము వెళ్ళిన కోలా బీచ్ ఏంటంటే కార్ పార్క్ చేసిన దగ్గర నుంచి బీచ్ వరకు కూడా, మళ్ళీ బీచ్ వరకు వెళ్ళదు ఇది. ఆ బీచ్ దగ్గర ఇంకొంచెం 500 మీటర్స్ ముందే మనల్ని ఆపేస్తాడు, ఎందుకంటే అక్కడ నుంచి మళ్ళీ మెట్లు ఉంటాయి కిందకి. సో ఆ మెట్లు మనం నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. సో అక్కడ వరకు కూడా రోడ్డు ఎట్లా దారుణంగా ఉంది. మరి వర్షం పడితే ఏం చేస్తారో నాకైతే అర్థం కాలేదు, కానీ చాలా దారుణంగా అయితే ఉంది. మమ్మల్ని అయితే పైనుంచి కింద వరకు కుదిపేసింది, అటు ఇటు కొంత ఒక రకంగా అయితే భయం కూడా వేసింది అనమాట. చిన్నపిల్లలు ఉంటే ఒక రకంగా ఇబ్బందే ఉంటుంది, ఎందుకంటే అదంతా ఆఫ్ రోడ్ కదా, పైనుంచి కిందకి మనకి అప్ ఎక్కి మళ్ళీ డౌన్ దిగుతూ ఉంటుంది. డౌన్ దిగేటప్పుడు కూడా చాలా ఇబ్బందిగానే అనిపించింది, ఏదన్నా కొంచెం స్లిప్ అయిందా ఇంకంతే కిందకి వెళ్ళిపోవటమే. సో ఆ రోడ్ అయితే కొంచెం డేంజర్గానే అనిపించింది. చాలాసేపటి తర్వాత మనకి ఈ 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ వెళ్ళటానికి ఆల్మోస్ట్ 15 minutes to 20 minutes అట్లా పట్టింది. ఇంకోటి ఏంటంటే ఎదురుగా వెహికల్స్ వస్తున్నాయి కదా, సో అవి కూడా ఎదురు రావడానికి లేదు, అంటే సైడ్ ఇంత దారి ఉండదు. ఇంకా మనకి ఎక్కడైనా సరే అది ఒక చోట ఆపి వస్తేనే మన వెహికల్ వెళ్ళటానికి ఉంటుంది. ఇప్పుడు ఏం జరిగిందంటే మేము వెళ్ళేటప్పుడు ప్రైవేట్ వెహికల్ ఏదో వస్తుంది. సో యాక్చువల్గా మరి ప్రైవేట్ వెహికల్ వెళ్ళకూడదు అనుకుంటా. వీళ్ళు ఏంటంటే ప్రైవేట్ వెహికల్ వస్తుందని చెప్పి అసలు కనీసం వాళ్ళకి దారి కూడా ఇవ్వలేదు. వెనక్కి వెళ్ళటానికి కొంచెం దారి ఉంది, కానీ అయినా సరే వీళ్ళు వెనక్కి వెళ్ళకుండా, చూడండి రోడ్డు చూడండి ఎట్లా ఉందో. సో ఒక కారు వెళ్తే ఇంకో కారు మ్యాక్సిమం పట్టదు. అంటే ఫ్లాట్ సర్ఫేసెస్ ఉన్నప్పుడు ఓకే, కానీ అప్ కానీ డౌన్ కానీ వెళ్తున్నప్పుడు అయితే ఇంకా దారుణంగా ఉంది. ఎక్కడైనా సరే ఇంకో కారు ముందు వచ్చిందా, మ్యాక్సిమం ప్రైవేట్ వెహికల్ అయితే వీళ్ళు రోడ్ బ్లాక్ చేసేస్తున్నారు. ఇంకా అలా కొంచెం దూరం వెళ్ళాక ఇదిగో ఇప్పుడే మనకి ఈ కార్స్ ఎదురవుతున్నాయి చూడండి. సో ఈ కారు ఆ కారు అతను వెనక్కి వెళ్ళేదాకా ఇతను ఒప్పుకోవాలి, హార్న్ కొడతానే ఉన్నాడు. మ్యాక్సిమం చాలాసేపటి వరకు కూడా హార్న్ కొడతానే ఉన్నాడు. ఇది ప్రైవేట్ వెహికలే, దాని వెనకాల ఉన్న ఇంకో 2-3 కూడా ప్రైవేట్ వెహికల్సే. సో అందుకని వాళ్ళనైతే అసలు కంపల్సరీగా ఈ వెనకాల కొంచెం వస్తే అంత డౌన్ ఇబ్బంది అవుతుంది. సో అందుకని వెనకాలకి రాకుండా అతను వాళ్ళే వెనక్కి వెళ్ళేటట్టు ఇతను హార్న్ కొడతానే ఉన్నాడు. ఇంకా వాళ్ళు ఎందుకులే అని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్తున్నారు. ఈలోపు మనోడు వచ్చాడనమాట. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్ వెహికల్స్ వెళ్తే వీళ్ళకి వచ్చే డబ్బులు, వీళ్ళకి వచ్చే ఆదాయం పోతుందని చెప్పి వీళ్ళ బాధ వీళ్ళది.
సో అందుకని మ్యాక్సిమం ప్రైవేట్ వెహికల్స్ వస్తే వీళ్ళు కొంత బ్లాక్ చేసేస్తున్నారు. అంటే వాళ్ళకి ఇబ్బందే, ఎందుకంటే అలాంటి రోడ్లలో అలాంటి కారు తీసుకెళ్ళటం కూడా కరెక్ట్ కాదు కదా. మనం 100 రూపాయల కోసం చూసుకునే బదులు నన్ను అడిగితే ఈ వాళ్ళ వెహికల్స్తో వెళ్ళటమే కొంచెం బెటర్ నా ఉద్దేశం. చాలాసేపు అయ్యాక ఇంకా ఒళ్ళంతా హోనం చేసుకున్న తర్వాత ఎప్పటికో చాలాసేపటికి వచ్చింది. మాకు ఈ 1 కిలోమీటర్ 1.5 కిలోమీటరే చాలాసేపు పెట్టింది. ఒళ్ళంతా హోనం అయిపోయింది. అప్పు ఎక్కుతున్నప్పుడు అప్పు దిగుతున్నప్పుడు ఇది చూడండి, సైడ్ అంతా ఎంత జస్ట్ చిన్న మిస్టేక్ జరిగిందా ఇంకా కింద ఉంటాం అనమాట. సో అంత దారుణంగా ఉన్నాయి రోడ్లు అయితే. అక్కడక్కడ ఏదో వర్క్ జరుగుతుంది, మేబీ ఫ్యూచర్లో ఏమైనా రోడ్లు వేస్తారేమో ఇక్కడ. అక్కడక్కడ కొన్ని పైప్ వర్క్స్ కానీ లేకపోతే ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ లాంటివి జరుగుతూ ఉంది. మేబీ ఫ్యూచర్లో ఇది టూరిస్ట్ స్పాట్ కాబట్టి రోడ్ వేస్తారేమో అనుకుంటున్నాను. సో అందుకే కొన్ని చిన్న చిన్న వర్క్స్ అయితే జరుగుతున్నాయి. వర్షం పడితే ఇక్కడైతే దారుణంగా ఉంటుంది. నాకు తెలిసి మొత్తం ల్యాండ్ స్లైడ్స్ జరగటం కానీ లేకపోతే వర్షం పడితే ఆపేస్తారేమో, ఈ కోలా బీచ్కి వెళ్ళటం ఆపేస్తారేమో. ఇప్పుడు నార్మల్గా ఉన్న దానికే చాలా ఇదిగా ఉంది, అలాంటిది ఇంకా వర్షం పడితే ఇంకెంత దారుణంగా ఉంటుందో ఆలోచించండి. ఈ కోలా బీచ్లోనే మనకి సన్సెట్ వ్యూ పాయింట్ కూడా ఉంటుందంట. సో అది ఇక్కడ బాగుంటుంది అని చెప్పి అందరూ చెప్తున్నారు. ఫైనల్గా అయితే మేము ఇక్కడ ఎక్కడైతే మన డ్రాపింగ్ పాయింట్ ఉందో అక్కడికి వచ్చేసాము. ఇక్కడ నుంచి మెట్ల దారి అయితే ఉంటుంది, కిందకి ఒక 400 నుంచి 500 మీటర్స్ కిందకి మనకు మెట్లు దిక్కుంటే వెళ్ళాలి. అక్కడ కూడా కొంచెం మెట్లు చిన్నవి ఉన్నాయి, దిగొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఇదిగోండి ఇక్కడ నుంచి మనకి ఆ బీచ్ వ్యూ అయితే కనపడుతుంది. ఇక్కడ నుంచి స్లోగా నడుచుకుంటూ వెళ్ళాలి. మెట్లు కూడా అంత గొప్పగా ఏం లేవు, అక్కడక్కడ కొంచెం బాగున్నాయి, అక్కడక్కడ బాగాలేదు. కొంచెం చూసుకొని వెళ్ళాలి. చిన్నపిల్లలు ఉండేటప్పుడు కూడా కొంచెం మెట్లు చూసుకొని వెళ్ళాలి. కొన్ని చోట్ల మేము ఎప్పుడైతే కిందకి దిగామో అక్కడ మళ్ళీ మనకి రిసార్ట్స్ ఉంటాయి కదా, చిన్న రెస్టారెంట్స్, అవి వాటి దగ్గర నుంచి మళ్ళీ కిందకి మెట్లు ఉన్నాయి. చిన్న ఐరన్తో తయారు చేసిన మెట్లు, చెక్కతో తయారు చేసిన మెట్లు ఉన్నాయి. అవి కొన్ని ఇరిగిపోయినవి ఉన్నాయి అన్నమాట. మేము పనాజీ నుంచి ఆల్మోస్ట్ 3కి అట్లా బయలుదేరితే మేము ఇక్కడికి వచ్చేసరికి 4:30, 4:45 అయింది. ఇంకా అర్థం చేసుకోండి మాకు ఎంత టైం పట్టిందో. మేము వచ్చేసరికి ఇంకా ఆ సన్ చూడండి, సన్ సెట్ అవ్వడానికి రెడీగా ఉన్నట్టు అనిపించింది. సో అందుకనే మ్యాక్సిమం ఎవరైనా సరే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఎవరైనా సరే గోవా వస్తే ఎక్కడో ఒక చోట స్పెండ్ చేయండి, కానీ ఇట్లా 4-5 బీచ్లు ఒకేసారి కవర్ చేద్దాం అనుకుంటే కుదరని పని. మ్యాక్సిమం గోవాలో ఏంటంటే అన్ని బీచ్లు బాగానే ఉంటాయి. అంటే మనకి చెప్పాను కదా, బీచ్లో ఇసుక అనేది మనకి తక్కువ తగులుతుంది, ఎడ్జ్లోనే ఉంటుంది ఇసుక. కొంచెం లోపలికి వెళ్ళేసరికి అంత ఇసుక ఏమి ఉండదు కాబట్టి వాటర్ కూడా కొంచెం క్లియర్గా ఉంటాయి. చూడండి మనకి లొకేషన్ అయితే బాగుంటుంది. ఇక్కడ ఆ వ్యూ కానీ ఆ బీచ్ వ్యూ కానీ చాలా బాగుంటుంది. ఇక్కడే మనకి కొన్ని వాటర్ గేమ్స్, కొన్ని కాదు ఒక వాటర్ గేమ్ అయితే ఉందని చెప్పారు, అదే ఈ కాయాకింగ్ అని ఒకటి ఉంటుంది. సో ఆ కాయాకింగ్ యాక్చువల్గా మేము ఇక్కడికి వచ్చిందే ఆ కాయాకింగ్ వాటర్ స్పోర్ట్ ఉంటుంది కదా, దానికోసం వచ్చాము. సో ఇక్కడ మనకి ఎంటర్ అవ్వగానే చాలామంది ఉన్నారు, ఇక్కడ అడుగుతున్నారు పర్ పర్సన్ ఎంత ఉంటుంది కాయాకింగ్ కావాలంటే అని చెప్పి అంటున్నారు. పర్ పర్సన్ ఏంటంటే వీళ్ళు 400, 500 అలా ఛార్జ్ చేస్తున్నారు. అదే సింగిల్గా మనం బోట్ తీసుకుంటే కనుక 500 ఛార్జ్ చేస్తున్నారు. లేదు డబల్గా వెళ్తే మనం మాట్లాడుకోవచ్చు, అంటే ఒక బోట్కి ఇద్దరు వెళ్తే కనుక బోట్కి ఇంతని మాట్లాడుకోవచ్చు. ఫైనల్గా మాకు 900 నుంచి 700కి వచ్చారనమాట, ఒక బోట్కి ఇద్దరు ఉంటాము. సో మేము అలా మొత్తం 6 ఉన్నాం కదా, సో మొత్తం 3 బోట్లు తీసుకొని వెళ్ళాము లోపలికి. మ్యాక్సిమం ఇక్కడంతా 45 మినిట్స్, అంటే ఇక్కడ నుంచి మనకి 800 మీటర్స్ 1 కిలోమీటర్ ఉందంట, ఆ లోపల వరకు వెళ్ళొచ్చు అని చెప్పారు. సో మనకు మనమే ఇచ్చేసుకోవటం కదా, అంటే మనకు మనమే డ్రైవ్ చేయటం కదా, బోటు లోపలికి తీసుకెళ్ళటం కదా. సో మనకేమో అది రాదు, బోట్ ఎలా నడపాలి ఏంటి అనేది. మ్యాక్సిమం అందరూ ఇక్కడ దానికే అంత దూరం అయితే ఎవరు వెళ్ళలేకపోతున్నారు, ఇక్కడెక్కడే ఉంటున్నారు అందరూ. ఈ ఒక బోటు ఇంకో బోటు తగులుకుంటా కొట్టుకుంటా. ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ అనేది మనకు లోతు ఎక్కువ ఉండదు, మనకి బ్యాక్ వాటర్ ఏదో మొత్తానికి ఇది వాటర్ అయితే ఎక్కువ ఉండదు, అంటే లోతు ఉండదు. మనం నుంచుంటే నడుము వరకే వస్తాయి లోతు, ఎంత దూరం వెళ్ళినా సరే నడుము వరకే వస్తాయి. వాళ్ళు ఏంటంటే 45 మినిట్స్ టు 1 అవర్ ఇచ్చారు టైము. మరి వాళ్ళు టైం ఎలా అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు అర్థం కావట్లేదు. క్యాష్ ఫోన్పే చేసిన వాళ్ళకైతే ఓకే టైం ఉంటుంది, ఏ టైంకి పే చేశారని. మరి క్యాష్ ఇచ్చిన వాళ్ళకి ఏ టైంకి ఇచ్చారు ఏంటి అనేది మనం ఎలా. ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఈ బోటు ఒకసారి తీసుకుంటే వాళ్ళే నడపలేక తిరిగి వెనక్కి ఇచ్చేస్తున్నారు, అంటే ఆ చేతులు నొప్పులు వచ్చేసి నడపలేక ఎక్కువ దూరం కూడా వెళ్ళలేకపోతున్నారు. మహా అయితే ఒక 200 మీటర్స్ వెళ్ళగలుగుతున్నారేమో, లేదా 300 మీటర్స్ వెళ్ళగలుగుతున్నారు అంతే. ఎవరు అంత దూరం అయితే వెళ్ళలేకపోతున్నారు. మేము కూడా అంతే ఒక 200 మీటర్స్ వరకు వెళ్ళాము. మాకు అన్నది నడపలేక చెయ్యి నొప్పి వచ్చేసి ఇబ్బంది అయిపోయింది.
కొంతమంది బ్యాచిలర్స్గా వచ్చిన వాళ్ళు ఏంటంటే ఆ బోట్లోనే తిరగబట్టం, లోతు లేదని చెప్పాను కదా, మహా అయితే నడువు లోతు ఉంటుంది, ఆ బోట్లోనే తిరగబట్టం, ఆడుకోవటం, అది అక్కడే స్విమ్ చేయటం లాంటివి చేస్తున్నారు. సో కానీ నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి. ఎవరికి నడపడం రావట్లా, వాళ్ళే కొద్దిసేపు అయిన తర్వాత చేతులు నొప్పులు వచ్చేసి రిటర్న్ తిరిగి ఇచ్చేస్తున్నారు. సో మేము కూడా అదే చేసాం. నాకు అప్పుడు అర్థమైంది వీళ్ళు టైం ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటారని. టైం ఏం క్యాలిక్యులేట్ చేసుకోరు, వాళ్ళకి తెలుసు వీళ్ళు నడపలేరు, ఎలాగో వాళ్ళే తిరిగి ఇచ్చేస్తారు బోట్ అని చెప్పి వాళ్ళకి కూడా తెలిసే వాళ్ళు వదిలేశారు. మేము కొంచెం ఎర్లీగా వచ్చిండుంటే ఎక్కువసేపు టైం స్పెండ్ చేసేవాళ్ళమేమో. మేము అది బోటు ఎక్కే టైమే 5:20 అయింది. ఇంకా అప్పటికి సన్సెట్ అయిపోతూ ఉంది, ఇంకెందుకులే ఎక్కువసేపు అని చెప్పి అది చూసేసుకొని ఇంకా కొద్దిసేపు ఆగాక అక్కడే మనకి మార్టిన్స్ కార్నర్ అని ఒక హోటల్ ఉంది, మనకి సెలబ్రిటీస్ వాళ్ళందరూ వెళ్ళి తింటారనమాట. సో వెళ్ళి అక్కడికి వెళ్ళి తిందామని చెప్పి అనుకున్నాం అందరం. సో ఇట్లా వెళ్ళే దారిలో మనకి స్టార్స్ అవన్నీ కనపడ్డాయి, ఎందుకంటే ఇవ్వాలి కదా, 24th నైట్ కదా. సో నైట్ అంతా ప్రేయర్ జరుగుతూ ఉంటుంది, అందుకని ఇక్కడ కొంచెం ఆ ఏరియా అంతా లైట్లతో కొంచెం హడావిడిగా ఉంది. సో మేమైతే అక్కడ నుంచి ఏదైతే మన కోలా బీచ్ నుంచి మార్టిన్స్ కార్నర్కి అయితే మనం జీపీఎస్ లొకేషన్ పెట్టుకొని బయలుదేరాము. దారిలో అంతా ప్రతి చోట ఇట్లా మనకి లైటింగ్స్తోనే ఉంది. మళ్ళీ మేము బయలుదేరింది 6:30, 6:45 అట్లా బయలుదేరాము అక్కడ నుంచి. మళ్ళీ అక్కడ నుంచి కూడా మళ్ళీ మాకు 30 నుంచి 35 కిలోమీటర్లు చూపించింది. ఇంకా అర్థం చేసుకోండి, 30 నుంచి 35 కిలోమీటర్లు అంటే మాకు జర్నీ 1.5 hours 2 hours పడుతుంది. సో మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇంకోటి ఏంటంటే నైట్ కదా, కొంచెం మెల్లిగా వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా అలా స్లోగా వెళ్తూ ఉంటే ఒక 1.5 hours ఏమో మేబీ మా డెస్టినేషన్కి అయితే రీచ్ అయ్యాము. అలా దారిలో లైటింగ్స్ వేసిన చర్చెస్ చూసుకుంటా స్లోగా వెళ్ళాము. మేము వెళ్ళేసరికి 8:30 అయింది. అలా మెల్లిగా వెళ్తుంటే అప్పుడు వచ్చింది మాకు ఇంకా డెస్టినేషన్ అనేది మార్టిన్స్ కార్నర్. ఈ లైటింగ్స్తో వేశారు కదా. మేము వెళ్ళిన రోజు 24th నైట్ కాబట్టి మొత్తం డెకరేట్ చేసి పెట్టారు. అప్పటికే జనాలు ఎక్కువ మంది వచ్చారన్నమాట, పార్కింగ్ చేయడానికి కూడా స్పేస్ లేదు. ఇతను ఏంటంటే కార్ పార్క్ చేయడానికి ఎక్కడికో వెళ్ళాడు, పార్క్ చేసి వచ్చాడు. సో ఎంట్రన్స్ వ్యూ అయితే ఇలా ఉంది మార్టిన్స్ కార్నర్ది. ఇతను ఏంటంటే మార్టిన్స్ కార్నర్, మార్టిన్ అనే అతను ఫస్ట్ ఇది ఎస్టాబ్లిష్ చేశాడు. సో తర్వాత ఆయన చనిపోయాక వాళ్ళ ఆవిడ చూసుకుంటుందంట ఈ హోటల్ని. మేము వెళ్ళినప్పుడైతే మొత్తం ఫుల్ ఆఫ్ ఫారినర్స్. ఇంకోటి ఏంటంటే లైవ్ మ్యూజిక్ కూడా పెట్టారు అక్కడ. సో దాంతో కొంచెం ఆ హోటల్కి డెకరేషన్ అయితే వచ్చింది. ఇక్కడ స్టార్టింగ్లో అయితే పెట్టారు మనకి టేబుల్ కావాలంటే కనీసం ఒక 1/2 hour అన్నా వెయిట్ చేయాలని. మేము మా డిన్నర్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రూమ్కి అయితే బయలుదేరాం. మేము బయలుదేరేసరికి మాది డిన్నర్ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 11 అయిపోయింది. సో అంతా కంప్లీట్ చేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాం. ఓకేనండి, ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ డే మేము ఏమేమి చూసామనేది నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.